ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. చాలా అద్భుతకరమైన మాటలతో మనల్ని బలముగా నడిపిస్తూ ఉన్నారు. ఇలానే మరి చక్కగా ముందుకు సాగుదాం. ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ మరి ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తే ఆ రోజంతా మరి మనం అందరం చక్కగా నడిపించబడతామండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతాం. ఇంకా ఆలస్యం ఎందుకు? మరి ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు నా ప్రియుడవు, భయపడకు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అనేకమైన పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నారా? చాలా దిగులు పడుతున్నారా? ఏంటి నాకు ఈ బాధ? ఎందుకు ఇంత మరి అన్యాయము నా జీవితంలో జరుగుతుంది? అంత సరిగ్గానే ఉన్నాను కదా, చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను, నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను. అయినప్పటికీ ఈ యథార్థతను చూసి, ఈ నీతిని చూసి ఎవరు ఓర్వట్లేదు. అనేకమైన నిందలు, అవమానాలు, ఈ బాధలు నా జీవితంలో ఎక్కువైపోతున్నాయి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయండి. చూడండి, ప్రభు అంటున్నారు, నీవు నా ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును కాక అని మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో భయపడొద్దు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు. ఇదిగోండి, ఆయన అంటున్నారు, నీవు నాకు ప్రియుడవు అని. ప్రియమైన మరి వారిమిగా దేవునికి మనం ఉన్నామండి. చూడండి, మనుషులముగా మనల్ని ఇష్టపడిన వారి కొరకు మనము ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. కానీ అంటే మనము చేసే దాంట్లో మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫెయిల్ అయ్యే దేవుడు కాదండి. ఆమేన్. అంటే ఆయన అంటే మనుషులకే ఇంత ప్రేమను మనం చూపిస్తే, దేవుడు ఆయన మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డలముగా మన మంచిని కోరుకునే దేవుడై ఉన్నారు. మన క్షేమాన్ని కోరుకునే దేవుడై ఉన్నారు. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు. మరి ఇంకెంతగా మన గురించి ఆయన ఆలోచన చేయాలి కదండి. మరి ఆయనకు ప్రియులుగా మనం ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన మరి ఏ భయంకరమైన పరిస్థితి అయినా ఆ పరిస్థితి నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు, గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ధైర్యంతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? చాలా వేదనతో ఉన్నావా? చాలా అన్యాయముగా నీ జీవితాన్ని నాశనం చేయాలని ఎంతోమంది చూస్తూ ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ప్రభు అంటున్నారు, నీవు నా ప్రియుడవు, భయపడకు, అన్ని విషయాలు నేనే నడిపిస్తాను, అన్ని విషయాలు నేనే తప్పిస్తాను, శత్రువుల ఎదుటనే నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్. ఎవరైతే నిన్ను పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపించాలని చూస్తూ ఉన్నారో వారి ఎదుటనే ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. దానియేలుని చుట్టూ ఉన్న వారందరూ కూడా మరి ఆయనకున్న మరి ఆ చక్కని యథార్థ జీవితాన్ని ఓర్వలేకపోయారండి. ఎలా ఆయన నాశనం చేయాలనుకున్నారు, ఎలా ఆయన ఆ సింహపు బోనులో పడవేయాలని అనుకున్నారు, నాశనం ఇంకా చేయాలనుకున్నారు. కానీ ఎవరైతే పతనం చేయాలనుకున్నారో వారి పతనాన్ని చూసి ఉన్నాం కదా. అలాగే మన జీవితంలో కూడా ఎవరైతే మన నాశనం చేయాలనుకుంటున్నారో వారి ఎదుటనే, అంటే వారి ముందే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, ఎవరు మనల్ని తాకలేరు. దేవుడు మనకు తోడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ఇదిగో ఈ అద్భుతమైన మాటలు మీ అందరి కొరికే అండి, మనందరి కొరికి ప్రభు మరి చక్కగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రభు మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, చక్కని దేవుడవై ఉన్నాం అయ్యా, శ్రేష్టకరమైన దేవుడవై ఉన్నాం అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, నీవు నా ప్రియుడవు అని చక్కగా మీరు మాట్లాడుతున్నారు, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి
ధైర్యాన్ని కోల్పోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అయా భయపడకు అని మాట్లాడుతూ ప్రభ నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్క ఆటంకాన్ని మీరు కొట్టివేస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మా పక్షాన నిలబడి వ్యాజ్యమాడి దేవుడో కదా వ్యాజ్యమాడండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయం మీ మాటలు ధ్యానిస్తున్నారు వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. చేస్తున్న ప్రయత్నాల్లో పనులలో కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్న ప్రతి విషయంలో అయా మీరే తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఎంతమంది అయితే ఉన్నారో వారికి గొప్ప విడుదల కలుగును గాక. సమాధానం చేత నింపబడుదురు గాక, సంతోషం చేత నింపబడుదురు గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే తాకండి. మంచి ఆరోగ్యం, గర్భఫలం లేక, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అయా ఇంకా చాలా భయంకరమైన పోరాటాల్లో, బంధకాల్లో, కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అలాగే ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ నీ బలమైన కృప, బలమైన సన్నిధి అయా ప్రతి ఒక్కరికి ఉంచుతూ అయా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విడుదల కలగ చేస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒంగోల్ అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఒంగోలు మహాపట్టణంలో మరి ప్రతి నెల 2వ బుధవారం మరి అద్భుతకరమైన ఆరాధన జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతకరమైన రీతిలో ప్రజల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులలో దేవుడు తన సమాధానాన్ని, తన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి మార్చి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు పాల్గొనండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. భారం కలిగి మరి దైవ సేవకుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అధైర్యపడకండి. ఏ పరిస్థితిలో ఉన్నా మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. తప్పక రండి, మీరు ఆత్మీయంగా బలపరచబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.